ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన వారే వారి మాటలు ఒక 4 రోజుల నుంచి ఎక్కడ చూసినా వారి మాటలే వినిపిస్తున్నాయి. హిందువులు బుద్ధుల్ని తరిమి కొట్టి, హింసించి చంపేస్తే సగం మంది చనిపోయారు. మిగతా వారు చైనాకి, కంబోడియాకి పారిపోయారని సాక్షాత్తు పూరి జగన్నాథ్ తన పాడ్‌కాస్ట్‌లో చర్చించడం. వీటి అన్నిటి వెనకాల దేశ నాశనం, దేశ విభజన ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఏదైనా మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ ఉండాలి కదా. వాట్ దలై లామా స్పీక్స్ అబౌట్ ఇండియా. What Dalai Lama speaks about India. When Dalai Lama explained why he was rather die in India than China. Through you, genuine love. I told the former Indian, correct, మీరు తర్వాత చూడండి, Manmohan. ఆయన చెప్తాడు, భారత్ నన్ను మిగిలిన బౌద్ధుల్ని ఎంతో బాగా చూసుకోబట్టే మేము ఇంకా ఉన్నామని. ఇప్పుడు బౌద్ధం అనేది పుట్టి పోయింది. ఎందుకు పుట్టింది? ఒక క్షత్రియ వంశంలో పుట్టినవాడు సిద్ధార్థుడు. తర్వాత ఆయనకి ఏదో మూడు వచ్చింది, ఆయన సొంతంగా ఏదో స్థాపించాడు. దానివల్ల ఒక ఫైటింగ్ స్పిరిట్ పోయి, మీకు ప్లేస్ చెప్తాను, నలంద. మొన్న మధ్య యూనివర్సిటీ స్టార్ట్ చేశారు, 800 ఏళ్ళ తర్వాత, మేబీ మోర్ దాన్. వాడి పేరు ఏమిటి తగలబెట్టాడే? బక్తియార్ ఖిల్జీ. బక్తియార్ ఖిల్జీ. దరిద్రం అంటే వాడి పేరున స్టేషన్ ఉంది. మన దరిద్రం అలాంటి చాలా స్టేషన్లు ఉన్నాయి, చాలా ఊళ్ళు ఉన్నాయి. ఎవడైతే దేశ నాశనాన్ని కోరుకున్నాడు, ఈ బక్తియార్ ఖిల్జీ అనేవాడు ఒక 17-18 మందితో వచ్చారు. అక్కడ 10,000 మంది బౌద్ధ స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడైనా మీ ఇల్లు తగలబెట్టడానికి ఎవరైనా వస్తే, మీ ఆడవాళ్ళ మీదకి అటాక్ చేయడానికి ఎవరైనా వస్తే, సహజంగా ఏ కామన్ మ్యాన్ అయినా ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ కదా, ప్రొటెక్ట్ చేయడానికి ఏదో ఒకటి వాడతాడు. ఇప్పుడు ఈ క్యామ్ స్టిక్, ఇంకోటి ఏదో ఒకటి వైరు, ఏదైనా. కానీ వీళ్ళు ఏమీ చేయకుండా బుద్ధం శరణం గచ్చామి అని లోపల కూర్చున్నారు 10,000 మంది. పుచ్చకాయలు కోయడం చూసావు కదా, అలా తలకాయలన్నీ కోసి ఆ లైబ్రరీ తగలబెట్టి వెళ్ళిపోయాడు. అది 6 నెలలు తగలబడిందంట. కాబట్టే మహాభారతంలో చెప్పారు, ఇఫ్ యూ వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్. నువ్వెవరైనా చంపక్కర్లే, ఎవరినో కొట్టక్కర్లే, నువ్వు స్ట్రాంగ్గా ఉండని చెప్పారు. కానీ ఆపద వచ్చినప్పుడు పారిపోతే అది ఈ దేశానికి ఒప్పదు, ఈ ధర్మానికి ఒప్పదు. ఇప్పుడు పూరి జగన్నాథ్ మంచి సినిమాలు తీస్తాడు, కొన్ని సినిమాలు బాగున్నాయి, నాకు అందులో టెంపర్ చాలా ఇష్టం. ఆ లాస్ట్లో అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా వేరే సినిమాలన్నీ నాకు తెలీదు, అది ఆ టెంపర్ అయితే బాగుంటుంది. ఇంకోటి కూడా ఐ థింక్ పోకిరి, ఇట్స్ ఓకే. కానీ ఇది పైసా వసూల్లో ప్యాట్రియాటిజం గురించి చాలా బాగా చెప్తాడు. దేశభక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షిస్తుంది. సో అతను కమర్షియల్ యాంగిల్ వాట్ ఎవర్ ఇట్ మే. కానీ అతను దేశ వ్యతిరేకంగా ఓ పదం వాడాడు అక్కడ, మాదాఛోద్, నన్ను తిట్టనివ్వండి అని. నువ్వే ఆ పదానికి సూటబుల్. పూరి జగన్నాథ్, నువ్వే ఆ పదానికి సూటబుల్. ముత్యాలమ్మ గుడిని ఎవడు తన్నాడో కొంచెం స్పందించు, పాత బస్తీకి వెళ్ళి నీ ఉపన్యాసం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇతడా ప్రతి ఓడు హిందువులే అంటాడు, ఎందుకంటే తండ్రి కాబట్టి. ఓ జోక్ చెప్తే మీకు బాగా పట్టుకుంటారు. ఏం సినిమా అది? బిజినెస్ మ్యాన్ సినిమా, 2012. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను చింతల్లో బయలుదేరి సికింద్రాబాద్లో రైలు ఎక్కి విశాఖపట్నం వెళ్ళాను. నా బాగా గుర్తు, ఆ సినిమా విడుదలైన కొత్త. నేను విశాఖపట్నంలో దిగి ఒకరింటికి వెళ్ళే టైంకి
నడుస్తుంది, దాని మీద చర్చ. ఇతన్ని అడిగారు, సార్ కొందరు విహెచ్పి కార్యకర్తలు మీ సినిమాలో కొన్ని డైలాగ్స్ మీద హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మిమ్మల్ని అడుగుతున్నారు. ఈ పూరి జగన్నాథ్ అన్నాడు, అసలు ఈ మనోభావాలు అనేవాడు ఎవడు కనిపెట్టాడు, వాడి పీక పిసికేయాలి అన్నాడు. ఇదే పూరి జగన్నాథ్ ఒక 6 నెలల తర్వాత కెమెరామ్యాన్ గంగతో రాంబాబు తీశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఒక 32 పాయింట్లు ఏమో అబ్జెక్ట్ చేశారు ఆ సినిమాలో. ఇతను వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. అందుకని ఇతను రెస్పాండ్ అవ్వడానికి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అక్కడ మనోభావాలు ఒకటే గాయపడలేదు, అతని కారు అద్దాలు గాయపడ్డాయి, థియేటర్లో గాయపడ్డాయి, అతని ఇంటి కిటికీ అద్దాలు గాయపడ్డాయి, షోస్ కూడా ఆపేశారు. అదే ఇలా ఇన్ని గాయపడితే అప్పుడు గాడిన పడ్డాడు. అప్పుడే నేను ఒక డైలాగ్ అన్నా. ఇది ఎక్కడ చెప్పాను ఈ డైలాగ్ అంటే నిర్మల్లో చెప్పా. నిర్మల్లో ఎక్కడ చెప్పాను, ఎక్కడైతే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు వేసేస్తా అన్నాడే విశాల హృదయంతో, అదే గ్రౌండ్లో నేను ఈ టాపిక్ చెప్పి గాయపడవలసినవి గాయపడితేనే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. పూరి జగన్నాథ్ సెట్ అయ్యాడా లేదా? ఎవడైనా సెట్ అవుతాడు. దండం దశగుణం భవేత్. నేను దీని స్టేటస్ పెట్టా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు అని. వాడు ఒక గొర్రె ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. సో అతనికి ఇవ్వాల్సింది ఇచ్చామనుకోండి,